సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకుల పాఠశాలలో మృతి చెందిన వైష్ణవి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైష్ణవి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు. గురుకుల పాఠశాల ముందు బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో సూర్యాపేట పెన్పహాడ్ రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇక మరిన్ని వివరాలు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ మనకు అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం ఏదైతే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి దగ్గుబాటి వైష్ణవి చనిపోయింది. అయితే ఊరేసుకుని చనిపోయినటువంటి ఘటనకు సంబంధించి ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా తల్లిదండ్రులు బంధువులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా నిన్నటి వరకు కూడా యాక్టివ్ గా ఉన్నటువంటి వైష్ణవి చనిపోవడానికి గల కారణాలు ఏంటి, చనిపోవడం వెనుక ఖచ్చితంగా ఆ ప్రిన్సిపల్ తో పాటు కళాశాల సిబ్బంది పాత్ర ఉందని చెప్పేసి తల్లిదండ్రులు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట పెన్పాడ్ దగ్గర ఉన్నటువంటి మధ్య ఇమాంపేట హాస్టల్ దగ్గర బంధువులు తల్లిదండ్రులు ధర్నా చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయింది. కొద్దిసేపటి క్రితమే ఏదైతే బిఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైష్ణవి మృతదేహాన్ని సందర్శించి ప్రస్తుతం ఇమాంపేటకు చేరుతున్నారు. బంధువులకు తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపారు. దీనికి సంబంధించి బాలిక అయితే ఇంటర్ చదువుతున్నటువంటి వైష్ణవి మరణం వెనుక కారణం చెప్పాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనిపై పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. జోష్న, రైట్ అశోక్. Thank you.